అయ్యో, నువ్వా శివగామి? చూసుకోలేదు. చెత్త పారేద్దామని తలుపు తీస్తే నువ్వుంటావని ఊహించలేదు. అయినా వచ్చి ఎవరైనా అలా నిలబడతారా? తలుపు కొట్టాను, వినపడలేదా? అవునా? ఏం చారు, తలుపు కొట్టిన శబ్దం వినిపించిందా? నో సౌండ్స్. అయినా మేం మాత్రం ఊహిస్తామా ఏంటి శత్రువుల ఇంటికి శివగామి వస్తుందని? చెత్త వేసే టైంలో గుమ్మ ముందు నించుంటావని, చెత్త వేయించుకుంటావని మాకేం తెలుసు? ఏమిటి విషయం? నేను శిశిరాని కలవడానికొచ్చాను. ఎందుకు శివగామి? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని తెలిసింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావు? నేను శిశిరని చూడాలి, శిశిరని కలవడానికొచ్చాను. ఏమిటో చెల్లెలి మీద అంత ప్రేమ కారిపోతోంది. చెల్లెల్ని కలిసి ఏం మాట్లాడాలంట? శిశిర నా కోసం నా ఇంటికొచ్చింది, కలవలేకపోయాను. ముందు శిశిరని కలవాలి. ఎందుకు? కలిసి శిశిర మనసు చెడగొడదాము అనే? మా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్దామనా? అయినా శిశిర ఇప్పుడు నీ చెల్లెలు కాదు, నా కోడలు. మా ఆదికి పెళ్ళాం, మా ఇంటి మహాలక్ష్మి. నీ ఇంటి కోడలైనంత మాత్రాన నా చెల్లి కాకుండా పోతుందా? నేను నా చెల్లెలతో మాట్లాడాలి. ఒకసారి పిలుస్తావా? హే చారు, శిశిర అంట ఇంట్లో ఉందేమో చూసిరా. మెరుపులాగా వెళ్ళొచ్చేతానండే. ఆయ్, చూసొస్తుంది కదా. ఉంటే శిశిరకి ఇష్టం అయితే కలుద్దుగాని, లేదంటే ఇట్నించిటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను నా చెల్లెల్ని కలవకుండా ఎక్కడికి వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లోనూ శిశిరని కలవాల్సిందే. మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో దాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. మీ ఇంట్లో కన్నా బాగానే ఉంటుందిలే శివగామి, కంగారు పడకు. ఏమైంది? ఇల్లంతా సర్చింగ్ అండి, రూము సర్చింగ్ అండి. నో శిశిరా అండి. మిస్సింగ్ అండి. మిస్సింగా? దాని భాష అలాగే ఉంటుంది. మిస్సింగ్ అంటే ఇంట్లో లేదు అని అర్థం. ఎక్కడికి వెళ్ళింది? నేను నా కోడల్ని ఎక్కడికి వెళుతున్నావు అని ఎప్పుడూ ప్రశ్నించను. తనిష్టం, ఎక్కడికైనా వెళుతుంది. తన స్వేచ్ఛకి నీలాగా నేను అడ్డు చెప్పను. ఎప్పుడొస్తుంది? ఏమే చారు, నీకేమైనా తెలుసా? మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందండి? ఐ డోంట్ నోయింగ్ అండి. మేము ఏది అడగం, అది ఇంటి సంస్కారం. సంస్కారం గురించి మీరే చెప్పాలి మరి. మీ కుటుంబం ఏంటో నాకు తెలీదా? నువ్వు వచ్చింది శిశిర కోసం, శిశిర గురించే మాట్లాడు. ఎక్కువ మాట్లాడాలని చూస్తే బాగోదు చెప్తున్నా, అర్థమైందా? ఆల్ రైట్, నేను శిశిర వచ్చాక కలిసే వెళ్తాను. చారు, ఈ న్యూసెన్స్ తొలగిపోయేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అది మన దెబ్బ. అట్లుంటుంది మనతోని. తోక ముడిచిపోయిందిగా. యు ఆర్ గ్రేటింగ్ అండి. ఇక్కడికి రమ్మన్నాడు కదా, ఇక్కడ కూడా లేడేంటి? రాజ్, ఏంటి రాజుది? ఎందుకు ఇలా చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? నీకేమైందో అర్థం కాక
నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నేను ఇక్కడే ఉన్నాను కదా, నన్ను కలిసావు కదా, ఇప్పుడు ఓకేనా? నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు రాజ్. నన్ను బాగా మిస్ అయినట్టున్నావు. మిస్ అయ్యాను. సారీ శిశిర, అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ డీల్లో కూర్చోవాల్సి వచ్చింది. అలా నీ కాల్స్ మిస్ అయ్యాను. ఆ తర్వాత అనిపించింది నిన్ను ఇంకాస్త ఆట పట్టిస్తే ఎలా ఉంటుందని. ఎవరైనా ఇలా ఆట పట్టిస్తారా? ఇలా ఏడిపిస్తారా? మిస్ అవ్వడంతో పాటు నేనెంత భయపడ్డానో తెలుసా? ఒక్కోసారి ఈ దూరం మనల్ని మరింత దగ్గర చేస్తుంది. నువ్వు ఎంత మిస్ అయితే అంత ప్రేమ ఉన్నట్లు. ప్రేమ లేకపోతే అసలు నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాదు కదా రాజ్? ఈ విషయంలో నేను చాలా అంటే చాలా అదృష్టవంతుణ్ణి. నీలాంటి అమ్మాయి భార్యగా దొరికిందంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. అదృష్టం నీదే కాదు, నాది కూడా. నీతో ప్రేమలో పడ్డాను అంటే మన కనెక్షన్ జన్మ జన్మల నుంచి ఉండి ఉంటుందనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది? నిన్ను గట్టిగా కొట్టాలనిపిస్తుంది. కొట్టేస్తా నేను. శిశిర, నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించు. రాజ్, అదేంటలా అంటావు? మన మధ్య ఈ క్షమాపణలు సారీలు ఎందుకు రాజ్? ఒక సింపుల్ సారీ వల్ల నా వ్యక్తిత్వం ఏది కుచించుకుపోదు. సారీలు, థ్యాంక్స్లు మన బంధాన్ని మరింత పెంచుతాయి.